దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు నామంలో శుభములు. 11వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. పూర్తి వచనం. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అనగద్రుక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం కదా! మన పాదముల కింద ధూళిగా దేవుడు శత్రువులను అని చెప్పలా, దుర్మార్గులను, అంటే సన్మార్గము దుర్మార్గము, మార్గము అనేది కామన్ తీస్తే సీదా సరి అయిన మార్గంలో నడిచే వాళ్ళు సన్మార్గులు అయితే, దుర్మార్గంగా చేసేవాళ్ళు దుర్మార్గము. అదే విధముగా కీర్తి అనేది తీస్తే సుకీర్తి దుష్కీర్తి అంటాడు పౌలు. కనుక బద్ధము అబద్ధము, క్రమము అక్రమము, న్యాయము అన్యాయము. కనుక ఈరోజు మన పాదముల కింద ధూళిగా శత్రువులు ఉంటారని చెప్పట్లా. ఏమని చెప్తున్నాడు? దుర్మార్గులు. కనుక ఇంగ్లీష్ వెర్షన్ ఎలా ఉంది అని చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Malachi chapter 4 verses 3. On the day when I act, నేను నీ కొరకు చేసే ఆ దినమున, you will tread upon the wicked as if they were dust under your feet. నీవు ఆ యొక్క దుష్టులను నడిచి వెళ్తావు, వారు నీ పాదముల కింద ధూళి వలె. సేస్ ద లార్డ్ ఆఫ్ హెవెన్స్ ఆర్మీస్, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానము మనము క్లియర్గా మనము చూసిన ఎడల కీర్తనలు 91 మనందరికీ కంఠస్థం. ఈ కీర్తన 91లో దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది? మనందరికీ తెలిసిన వాక్యమే నేను చెప్తున్నాను. ఏమని అని చూస్తే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అంటే మన పాదముల కింద ఇప్పుడు ఎవరి చేతులు ఉన్నాయి? దేవుని చేతులు, దూతల చేతులు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటి? నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అంటే ఒకసారి ఇలా ఆలోచించండి. ఒక పాము ఉంది, నీవు భయపడతావు ఎందుకు? కాటేస్తుందని. అదే నీవు బయలమైన షూ, ఆ బూట్లు ధరించి ఉన్నావు అనుకోండి, కాలు కింద పెట్టి తొక్కినా, అది నిన్ను కాటు వేసినా అది నిన్నేమి చేయలేదు. అంటే నీ పాదాలు బలముగా ఉండాలి. ఉదాహరణకి అసలు శత్రువు ఎవరు మనందరికీ తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఆ సర్పముతో దేవుడు ఏమని చెప్తున్నాడు? నీకు, స్త్రీకి, నీ సంతానమునకు ఆమె సంతానమునకు, అంటే ఇద్దరు సంతానం. ఒకటి స్త్రీ సంతానము, 2 సర్ప సంతానం. వైరము కలుగచేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. పాముని మనము, సర్పాన్ని తల మీద కొడతాం, నీవు దానిని మడిమి మీద కొట్టుదు. నీవు అంటే సర్పం మనల్ని కాలి మడిమ మీద కొడుతుంది. ఎప్పుడైతే మడిమి నువ్వు స్ట్రాంగ్ బూట్ వేసుకున్నావో అది నేనేమి చేయలేదు, కొట్టినా కూడా ఆ కోరలు ఊడిపోతాయి.
కారణము, ఎప్పుడైతే నీ పాదములకు రక్షణ, నీ పాదములు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును. అంటే ఎప్పుడైతే దేవుని కృప నీకు తోడుగా ఉంటుందో, మనము ఈ వచనాన్ని ఎలా ఎత్తిపెట్టుకుంటాము? మనకు శత్రువులందరూ, మనకు ఇష్టం లేని వాళ్ళు మన పాదముల క్రింద ఉండాలి. మనిషిలో తెలియని అహం ఏంటంటే, ఎవరి మోచేతి నీళ్లు మేము తాగం కనుక వారిని చిన్న చూపు మనకు తెలియకుండానే చూస్తాం. మనము వాళ్ళని ఎంత నీచంగా చూడాలో అంత నీచంగా చూస్తాం. చాలాసార్లు మన జీవితంలో మనము తల్లకిందులైపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మనకి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా మనము కీడుగానే ఎంచుతాం. అంటే మన జీవితంలో ఏ రోజైతే దేవుడి వైపు మనం చూడగలుగుతామో, ఏ రోజైతే దేవుని కోసం మనం సిద్ధపడతామో, మనుష్యులని లక్ష్య పెట్టం. ఇక్కడ దేవుడు అంటుంది, వాగ్దానము స్పష్టంగా ఉంది. వాగ్దానము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము ఏమని చెప్పబడుతుంది అని మనం మొదట చూస్తే, మొదటి వచనం, నియమింపబడిన దినము వచ్చుచున్నది. ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, నెంబర్ 1 ఫస్ట్ కేటగిరీ గర్విష్ఠులు. సెకండ్ కేటగిరీ దుర్మార్గులు. ఏమవుతారు? కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? అంటే దేవుడు తన శత్రువులను, దేవుని శత్రువులను, అంటే నీవు నేను మనుషులం, ఆత్మ. మన ఆత్మ ఇటు దురాత్మ, ఇటు దైవాత్మ. అదే విధముగా మనం మనుషులం. అదే విధముగా ఈ మనిషి భూమి మీద ఫంక్షన్ చేయగలడు. అంటే ఒక మనుగడ, మనిషి శరీరంలో ఉన్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అయితే మనమేమనుకుంటాం? మనలో ఏ ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి? చూసారా? దేవుని కార్యాలు మనుషుల్లోనే జరుగుతాయి, దుష్టుని కార్యాలు కూడా మనుషుల్లోనే జరుగుతాయి. అనగా నీ ఆత్మ దేనికి ఏడవబడుతుంది? దుష్టుని వైపా, దేవుని వైపా? ఏ రోజునైతే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితము నా జీవితము విలువైనది అని, విలువైన జీవితాన్ని విలువ ఇచ్చేవాడు దేవుడని, నా కాలగతులు నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నవని, మనకి సంభవించేది ప్రతీదీ కూడా మనల్ని తీర్చిదిద్దడానికే తప్ప మనల్ని తీర్పు తీర్చడానికి కాదని, దేవుడు నాశనము చేయటకు కాదు కట్టుటకే దేవుడని ఏ రోజునైతే నీవు నేను అంగీకరిస్తామో, దేవుని చిత్తానికి మనల్ని మనము సమర్పించుకుంటామో, ఆ దినము అనగా నీలో నాలో మెచ్యూరిటీ వచ్చిన దినమున ఏమంటున్నాడు? నా నామమందు భయభక్తులు కలవారగు మీకు. అంటే అంతకు ముందు భయభక్తులు లేని వారికి, దేవుని వెతుకని వారికి, దుర్మార్గులకు, ఇప్పుడు దేవుని యందు భయపడే వారికి ఏమంటున్నాడు? నీతి సూర్యుడు ఉదయించు, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయను, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు అని చెబుతూ, నేను నియమింపబోవు దినమున, ఆ దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద
అని చెప్పుతూ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులందరి కొరకు హోరేబు కొండ మీద నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అంటే దేవుడు కార్యాలు చేయాలి. దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలవాలి. దేవుడు ఎప్పుడైతే నిన్ను నన్ను ఏర్పరచుకుంటాడో, దేవుడు తన చిత్తము కోసము నియమిస్తాడో మనము ఎలా చూస్తామంటే, ఉదాహరణకి దేవుని యొక్క వాక్యము శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు అని యేసు ప్రభువుతో దేవుడు వాగ్దానం చేస్తాడు. కీర్తన 110 ఉంటుంది. మెల్కీసెదెకు క్రమము చొప్పున అని అక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ మనము ప్రస్తుతము కాంటెంట్లో యెహోషువ 10వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఇక్కడ ఆ రాజులను యెహోషువ యొద్దకు తీసుకువచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఆ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. చూసారా? మెడల మీద పాదముల నుంచిరి అంటే ఒక శత్రువు రాజుని, యుద్ధములో విజయము పొందిన రాజు ఆ మెడ మీద తన పాదాన్ని ఉంచుతాడు. అంటే ఎప్పుడైతే ఒక సర్పము తలని పాదము కింద చితక తొక్కుతావో నీకు విజయము వచ్చినట్లు. అంటే సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 39వ వచనంలో దావీదు కీర్తనాకారుడు, నేను వారిని మింగివేయుదును. ఎవరిని? 38వ వచనం, నా శత్రువులను తరిమి నాశనము చేయుదును, వారిని నశింప చేయు వరకు నేను తిరుగను, నేను వారిని మృంగివేయుదును, వారిని తుత్తునీయులుగా కొట్టుదును, వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు. ఇంతకీ ఈ కీర్తన ఎప్పుడు? కీర్తన 18 మనము 37వ వచనం చూస్తే, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింప చేయు వరకు నేను తిరుగను, వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి అని చెప్పుతూ కీర్తనాకారుడు మరి ఏ విధముగా చెప్పుతున్నాడు అని చూస్తే, మనకి 34వ చరణము కీర్తన 18, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి వెలును ఎక్కుపెట్టును. చూసారా? ఏ రోజునైతే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ నీవు దేవుణ్ణి సెంటర్గా కలిగి ఉంటావో, దేవుణ్ణి లక్ష్యముగా కలిగి ఉంటావో, దేవుడు నీ యందు పరిశుద్ధాత్మగా నింపబడి ఉంటాడో, నీవు కార్యము చేసినప్పుడు నీ పాదములకు మార్గము సిద్ధపరచువాడు, నీ త్రోవల మీద వెలుగు కలుగచేవాడు ఆయన. కనుక దేవుని యొక్క వాక్యము మనము ఇంకా ముందుకు వెళ్తే యోబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అంటున్నాడు. ఇది ఒకసారి నాతో మాట్లాడినప్పుడు నేను గుండె పగిలి ఏడ్చాను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను అని చెబుతూ, నీవు న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకువై నా మీద అపరాధం మోపుదువా? దేవుడు అడుగుతున్నాడు చాలాసార్లు, దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు నాకు ఇలా చేశాడు అంటాం కదా. దేవుడు మంచివాడు, దేవుడు మేలైనది చేస్తాడు, దేవుని యందు అన్యాయము లేదు,
దేవుడు న్యాయాధిపతి. కానీ మన బుద్ధులున్నాయి చూశారు, భయంకరం అన్నమాట. కనుక ఇక్కడ దేవుడు అడుగుతున్న మాట, దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మాహత్యముతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము, నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారిని అందరినీ చూచి వారిని కృంగచేయము, గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము. దుష్టులు ఎక్కడ ఉన్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము. కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధించు. ఇవేమన్నా చేయగలమా? మనకి మనము మేలు చేసుకోగలమా? కనీసం క్షణంలో మన జీవితం ఏమవుతుందో మనకు తెలుసా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనిషి ప్రేమ ఎందుకండి? మనిషి గొప్పలు ఎందుకండి? వాళ్ళ ముందు మంచితనం ఎందుకండి? నీలో దేవుడు పెట్టిన ఆత్మని నీవు దుఃఖపరుస్తున్నావే, నీవు ఆయాసపరుస్తున్నావే, నీవు ఆర్పివేస్తున్నావే. ఆయన ఎంతగా బాధపడుతున్నాడు అనగా దేవుని యొక్క వాక్యము మనము ముగిస్తే మీకా గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఏముంది? సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచు. అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి. అంటే ఏ రోజునైతే నీలో ఉన్న ఆవేశం, నీలో ఉన్న ఆరాధన, నీలో ఉన్న బలము నీ దేవుడు అవుతాడో, నీ దేవుడు నిన్ను వాడుకోవాలా. నీ దేవుడు ఆ యొక్క దుర్మార్గులను చూసా అంటే ముగిస్తే మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నీ జీవితంలో నా జీవితంలో పడిపోయిన స్థితి వస్తుంది. నీ జీవితంలో నా జీవితంలో కృంగిపోయిన స్థితి వస్తుంది. నీ జీవితంలో నా జీవితంలో ఒంటరి అయి గుండె పగిలి ఏడ్చే స్థితి వస్తుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో. ఏ రోజు కూడా మనుషుల ఆదరణ కోసం ఎదురు చూడద్దు. ఎప్పుడైతే రైజ్ అప్ అగైన్, యు రైజ్ అగైన్, వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము అంటాడు. అంటే నీవు నేను లేవాలా, నీవు నేను ధైర్యం తెచ్చుకుని నిలబడాలా. నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నీలో ఈ స్థిరమైన హృదయం రావాలి. అప్పుడు నీ అంతరంగంలో నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను అంటే పాదముల కింద ధూళి ఉండాలి, కానీ అది కళ్ళల్లో పడితే జాగ్రత్త సుమ. మనము ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏది ఎలా తీసుకోవాలో మనకు తెలియాలి. కాళ్ళ కింద ఉండే వాళ్ళని తలపైన అంటే ఏమంటుంది దేవుని యొక్క వాక్యము? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూర్ఖురాలు తన ఇంటిని ఓడపెరుకును. అంటే నీకు పైనుండి వచ్చే జ్ఞానంతో నీవు కార్యాలు చేస్తున్నావా? భూలోక సంబంధమైన జ్ఞానంతో నీవు నింపబడ్డావా? ఇక్కడ నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేచెదను, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. చూసా, అంధకారంలోనే తన వెలుగు కలుగుగాక అని పలికిన దేవుడు ఏ రోజు నీ నీతి మీద కానీ, నీ శక్తి మీద కానీ, నీ భక్తి మీద కానీ నీవు ఆధారపడకూడదు. నీ శక్తి, నీ భక్తి, నీ ధైర్యము, నీ సమస్తము దేవుడు అని నువ్వు ఆయన మీద ఆధారపడాలి.
ఏమని కన్ఫెషన్ చేయాలి? నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడా అని నాతో అనినది అవమానము నొందును. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలో ఉన్న బురద వలె త్రొక్కబడును. చూసా, దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు, నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు ఎంతవరకు, యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ సీ అంటూ గాడ్, యూ కెన్ ఫోకస్ అంటూ గాడ్, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపునకు చూచినంత కాలం, ఆయనలో నీవు బలపడినంత కాలం, ఆయనలో నీవు నిలబడినంత కాలం ఆయనే నీకు ధైర్యం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ పక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలెనను అపాయము నీ యొద్దకు రాదు. నీవు సింహములను భుజంగములను అనకద్రొక్కెదవు కనుక వారు నీ పాదముల కింద ధూళి వలె ఉంటారు. దేవుడు నిన్ను తలగానే పెడతాడు కానీ తోకగా పెట్టడు. అప్పిచ్చేవానిగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేవానిగా చేయడు. మనం అనుకుంటాం మంచితనమని, దేవుడు అనుకుంటాడు నీతి అని. మన నీతికి దేవుని నీతికి చాలా తేడా ఉంది. మరి ఇంత గొప్ప వాక్యం విన్న నీవు ఈ రోజుకైనా దేవునికి సమర్పించుకుంటావా? దేవుని నీతి వైపు చూస్తావా? దేవుడు నీ ద్వారా చేయాలనుకున్న కార్యాలు ఎన్ని ఆగిపోయి ఉన్నాయి కదా. ఆయన హృదయం ఎంతగా కృంగిపోయి ఉంది కదా. ఆయన మనసు ఎంత బాధపడుతుంది కదా. ఒక్కసారి ఆయన వైపు చూడు, ఆయన్ని లక్ష్యపెట్టు. దేవుడు నీకు కార్యం చేయువాడిగా, దేవుడు నిన్ను నిలబెట్టువాడిగా, ఆయన మహిమ కొరకు ప్రకాశించేవానిగా దేవుడు నిన్ను నన్ను చేస్తాడు. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యాన్ని దీవిస్తున్నాం. నీరు కట్టి మీరు ఫలింపచేయండి. 30 60 100 దీవించండి. నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టవని, నీ యొద్దకు వచ్చి వారిని నువ్వు త్రోసివేవని, సజీవుడవైన దేవుడువని, మృతులను పునరుద్ధానులుగా చేయు దేవుడువని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో కదిలించిన వాడవై, మీ సత్యముతో నింపిన వాడవై, మీ కృపతో అభిషేకించిన వాడవై నజరేయుడైన యేసు నామములో కలుగును గాక, కలుగును గాక, దీవింపబడును గాక, ఆశీర్వదింపబడును గాక అని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.